హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించు మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక నిన్న ఒక బిగ్ సెల్ ఆఫ్ తర్వాత ఈ రోజు మార్కెట్ ఒక కన్సాలిడేషన్ లోకి వెళ్ళింది చెప్పాలి. సో నేను మనం చూసాం ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ ప్లస్ ఏదైతే రెడ్ అండ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిందో దాని తర్వాత ఈ రోజు కన్సాలిడేషన్ లోకి వెళ్ళింది చెప్పాలి. సో గ్యాప్ అప్ ఒక 20 పాయింట్స్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ ఇనిషియలీ మార్కెట్ రికవర్ అయ్యే ప్రయత్నం చేసింది. సో 25,788 ఏదైతే ఓపెన్ అయిందో హై చూస్తే 25,907 దాకా వెళ్ళటం చేసాం. అంటే ఓపెన్ నుంచి క్లోజ్ టు అబౌట్ 120 పాయింట్స్ దాకా పెరగటం చూసాం. బట్ ప్రాబ్లీ దాని తర్వాత పేర్స్ కొద్దిగా యాక్టివ్ అయ్యి మార్కెట్ ని మళ్ళీ కిందకి తీసుకురావడం చూసాం మనం. సో 25,739 అంటే ఓపెన్ నుంచి లో చూసుకుంటే కనుక ఇట్స్ ఓన్లీ అబౌట్ 50 పాయింట్స్ అండ్ అక్కడి నుంచి టోటలీ కన్సాలిడేట్ అవుతూ ఒక డోజీ ఫార్మేషన్ లాంటిది జరిగింది. ఎందుకంటే ఓపెన్ 25,788 అండ్ క్లోజ్ కూడా 25,796. సో ఒక 8-9 పాయింట్స్ అబరేషన్ పక్కన పెడితే కనుక డోజీ ఫార్మేషన్ జరిగింది. దీన్ని మనం నో వన్ హ్యాస్ వన్ ద బ్యాటిల్ అంటాం. సో ఇలాంటి డోజీలు రావటం కామన్ ఒక బిగ్ ఫాల్ తర్వాత. అండ్ మేబీ మార్కెట్ ఇక్కడ నుంచి కూడా కన్సాలిడేషన్కి వెళ్ళే ఛాన్సెస్ కొద్దిగా కనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ మార్కెట్ ఇది చెప్పుకోవాలి. ఎందుకంటే టాప్ నుంచి చూస్తే 26,277 నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 3+2,500 పాయింట్స్ కరెక్ట్ కూడా అయింది మార్కెట్. అండ్ ప్రాబ్లీ 25,588 అంటే ఇవాళ క్లోజింగ్ నుంచి మనం చూస్తే కనుక అబౌట్ 200 పాయింట్స్ కింద ఒక ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. కాబట్టి సో ఒక 100 పాయింట్స్ కిందకి వచ్చి ఈ రోజు లోస్ దగ్గరకు వస్తే కనుక అక్కడి నుంచి 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై. ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక నిన్నటి గ్యాప్ ఏదైతే ఉందో దాని అప్పర్ సైడ్ గ్యాప్ చూస్తే 26,151. సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ రెసిస్టెన్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ 100 పాయింట్స్ రిస్క్ అండ్ మేబీ 300-400 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది రేపు కనుక. ఒకవేళ ప్రాబ్లీ ఒక 100 పాయింట్స్ కింద మనం కొనగలితే కనుక. ఇన్ఫాక్ట్ రేపు October 2 గాంధీ జయంతి హాలిడే తీసుకుంటుంది మార్కెట్. సో మేబీ ఒక ఇండికేషన్ మనకి ఇచ్చింది ఏంటి అంటే కనుక ఎల్లుండి ఏదైతే వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉందో దానికి ప్రిపేర్ అవుతుందో అని ఒక ఫీల్ మనకి రావడం చూస్తున్నాం. సో ఈరోజు సెక్టర్స్ మనం చూస్తే కనుక అక్రాస్ ద బోర్డ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉంది. ఆఫ్ కోర్స్ ఐటీ సెక్టర్ ఒక్కటి కొంచెం లీడ్ చేసిందని చెప్పొచ్చు. సో బిగ్గెస్ట్ గెయినర్ నిఫ్టీలో ఈరోజు టెక్ మహీంద్రా అబౌట్ 3% ప్లస్ పెరగటం చూసాం. అండ్ దాని తర్వాత దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ తో ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, విప్రో కానీ, టీసీఎస్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ ఈ రోజు మనకి మంత్లీ సేల్స్ నెంబర్స్ రావడం చూసాం ఆటో కాంపోనెంట్స్, ఆటో స్టాక్ కంపెనీస్ నుంచి. సో నెంబర్స్ బాగున్న కంపెనీస్ పెరిగినాయి అండ్ నెంబర్స్ బాగాలేని కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. సో ఇవాళ సెకండ్ బెస్ట్ గెయినర్ చూస్తే కనుక M&M అబౌట్ 2.2% పెరగటం చూసాం. ఇంకా అదర్ ఆటో నేమ్ మనం ఏదైతే ఉందో ఐ థింక్ ప్రాబ్లీ అదొకటే పెరగటం చూసాం ఆటో స్పేస్ లో. అండ్ అదర్ నేమ్స్ లో బ్యాంకింగ్ కూడా సైడ్ తీసుకున్నాయి ఈ రోజు. సో కొన్ని బ్యాంక్స్ లైక్ ప్రైవేట్ బ్యాంక్స్ లో ఐసిఐసిఐ కానీ, కోటక్ లాంటి స్టాక్స్ పెరగటం చూసాం. ఎఫ్ఎంసీజీ కూడా సైడ్ తీసుకుని చెప్పొచ్చు. బ్రిటానియా 1.7% పెరిగింది. అండ్ అదేవిధంగా అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ నెస్లే అండ్ ట్రెంట్ లాంటివి 0.5% దాకా పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక అదానీ గ్రూప్ 2 స్టాక్స్ కూడా ఒక మంచి పాజిటివ్ గా వాళ్ళు ట్రేడ్ అవటం చూసాం. సో వీక్ అయిన సెక్టర్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఒకటే యాజ్ ఎ సెక్టర్ వీక్ అయింది. సో ఓఎన్జీసీ అబౌట్ 1.8% క్రాక్ అయింది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఎన్టీపీసీ కానీ, పవర్ గ్రిడ్ కానీ, కోల్ ఇండియా ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంకింగ్ లో మనం ఇందాక అనుకున్నాం సైడ్ తీసుకుని ఇండస్ఇండ్ 2.1% క్రాక్ అయింది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ వేరే బ్యాంకింగ్ నేమ్స్ మనం నిఫ్టీలో కనుక వెళ్ళి చూస్తే కనుక ఇన్సూరెన్స్ లో ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవడం చూస్తాం. ఇక పెయింట్ కంపెనీస్ ఈ రోజు కొద్దిగా సెల్ ఆఫ్ కి గురని ఏషియన్ పెయింట్స్ 1.5% దూరం క్రాక్ అవటం చేసాం. ఇందాక అనుకున్నట్టు బజాజ్ ఆటో నెంబర్స్ సరిగ్గా రాలేదని 1.5% అది కిందకి రావడం చేసాం. అదేవిధంగా ఐషర్ మోటార్ అండ్ టాటా మోటార్స్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయింది. సో రిలయన్స్ నిన్న ఒక 3% క్రాక్ తర్వాత ఈ రోజు అగైన్ ఒక 0.7% దాకా కిందకి రావడం చేసాం. ఇంకా వేరే హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో భారతీ ఎయిర్టెల్ కానీ, లేదంటే అదర్ నేమ్స్ లైక్ బిఎల్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం మనం. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక ప్రాబ్లీ సబ్డ్యూట్ ట్రేడ్ అనే చెప్పాలి మనం. ఎందుకంటే టాప్ నుంచి మనం చూస్తే 54,450 నుంచి ఈ రోజు క్లోజింగ్ 53,000 అప్రాక్సిమేట్లీ. సో 1,500 పాయింట్స్ ఆల్రెడీ కరెక్ట్ అవటం చూసాం. అండ్ నిన్న ఒక బిగ్ మూవ్ తర్వాత ఈ రోజు ఇనిషియలీ ఆల్మోస్ట్ ఒక గ్యాప్ డౌన్ 50-60 పాయింట్స్ ఉన్నప్పటికీ మధ్యలో రిట్రేస్ చేసే ప్రయత్నం చేసింది. సో 52,844 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ 53,235 అంటే ఒక 500 పాయింట్స్ పెరిగే ప్రయత్నం చేసింది. బట్ ఈవెన్చువలీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యి 50 పాయింట్స్ నిన్నటి క్లోజింగ్ కన్నా
కింద క్లోజ్ అవుట్ అని చూసాం. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక 52,783 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో బ్యాంక్ నిఫ్టీకి అది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఈ రోజు క్లోజింగ్ నుంచి మనం చూస్తే కనుక ఇట్స్ ఓన్లీ 100 పాయింట్స్ అవే ఫ్రమ్ వెరీ బిగ్ సపోర్ట్ ఇన్ షార్ట్ టర్మ్ అని చెప్పొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ ఇస్ స్ట్రైట్ బై ఇక్కడ నుంచి. అఫ్ కోర్స్ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. 52,500 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టాలి, విచ్ ఇస్ అబౌట్ 250 పాయింట్స్ 20-డే మూవింగ్ యావరేజ్ నుంచి. ఒకవేళ పెరిగింది అంటే కనుక 53,763 ఏదైతే ప్రాబ్లీ నిన్నటి గ్యాప్ ఉందో హై అండ్ ఆఫ్ ద గ్యాప్ అక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 250 పాయింట్స్ రిస్క్ అండ్ ప్రాబ్లీ అబౌట్ 750 పాయింట్స్ రివార్డ్ కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ వుడ్ బి ఎ బై అని చెప్పచ్చు. సో ఈ రోజు నిఫ్టీ కాంపోనెంట్స్ లో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి గెయినర్స్ చూస్తే కనుక ఇట్ వాస్ మిక్స్ ఆఫ్ స్టాక్స్ అని చెప్పొచ్చు. ఇట్స్ నాట్ ఏ స్పెసిఫిక్ సెక్టర్ లాగా లేదు, ఎందుకంటే కోటక్ 1.37% పెరగటం చేసాం, ఎస్బీఐ 1.14, ఇంకా అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్, ఐసిఐసిఐ కొద్దిగా పెరగటం చేసాం. ఇంకా వీక్ అయిన వాటిల్లోకి వెళ్ళి చూస్తే కనుక ఇండస్ఇండ్ 2.6% క్రాక్ అయింది, పిఎన్బి 1.8% దాకా క్రాక్ అయింది, అబౌట్ 105 దగ్గర. సో వాళ్ళు క్యూఐపి 103లో రేజ్ చేశారు ఫండ్స్, మేబీ ఆ ప్రెషర్ ఉండొచ్చు ఆ స్టాక్ మీద. ఇంకా అదర్ నేమ్స్ లైక్ కెనరా, యూయూ, యాక్సిస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవటం చేసాం. ఇక ఎఫ్&ఓ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాజ్ నేషనల్ అల్యూమినియం. ఆఫ్ కోర్స్ మెటల్స్ ఈ రోజు కొద్దిగా సబ్డ్యూడ్ గా ఉన్నాయి. మేబీ టాటా స్టీల్, జిందాల్ స్టీల్ ఇలాంటివన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవటం చేసాం. బట్ ఈరోజు నేషనల్ అల్యూమినియం ఒక న్యూ హై అండ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ కూడా రావటం చేసాం. దానికి ప్రధాన కారణం కోటక్ సెక్యూరిటీస్ బై రిపోర్ట్ ఇవ్వటం చేసాం స్టాక్ లో. సో ఈ స్టాక్ అబౌట్ 6.6% దాకా కూడా పెరగటం చేసాం. మేబీ దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ హిందుస్థాన్ కాపర్ కూడా స్వల్పంగా పెరగటం చేసాం. ఇక షుగర్స్ అండ్ ఫర్టిలైజర్ స్పేస్ లో ఈరోజు మంచి మూవ్మెంట్ రావడం చేసాం. బలరాంపూర్ చిల్లి అగైన్ ఈరోజు 6% అప్ మూవ్ రావడం చేసాం. కోరమాండల్, చంబల్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్ మూవ్ రావడం చేసాం. సో క్యాపిటల్ గుడ్స్ లో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ థింక్ ఒక డీసెంట్ బయింగ్, బాటమ్ ఫిషింగ్ అనొచ్చు మనం. ఏబీబీ, సిమెన్స్, కమిన్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. స్పెషాలిటీ కెమికల్స్ ఈరోజు సెకండ్ డే ఆఫ్ ర్యాలీ, నవీన్ ఫ్లోరింగ్ కానీ, దీపక్ నైట్రేట్ లాంటి స్టాక్స్ లో. హెల్త్ సెగ్మెంట్ లో లాల్ పాత్ ల్యాబ్, మెట్రో ల్యాబ్స్ అండ్ సమ్ ప్రాబ్లీ మిడ్ క్యాప్ ఫార్మా స్పేస్ లైక్ గ్రాన్యూల్స్ ఇలాంటివి పెరగటం చేసాం. రియల్ ఎస్టేట్, గోద్రేజ్ ప్రాపర్టీస్, డిఎల్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యే రోజు. ఇంకొన్ని హైబీటా నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఎంసీఎక్స్, పాలీక్యాప్, డిక్సన్, ఇండిగో, ఐఎక్స్ గత కొన్ని రోజులుగా ఒక బిట్ అండ్ డౌన్ స్టాక్, ఇది కూడా ఈరోజు కొంచెం స్వల్పంగా పెరగటం చేసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ ఈరోజు సెల్ ఆఫ్ కి గురవటం చేసాం. డెఫినెట్ గా ముత్తూట్ ఫైనాన్స్ బిగ్గెస్ట్ లూజర్ ఎఫ్&ఓ స్పేస్ లో 3.4%, అరౌండ్ 4% క్రాక్ అవటం చేసాం. దాని తర్వాత మన్నాపురం కూడా వీక్ అయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కనుక ఆర్బీఐ ఒక అబ్జర్వేషన్ ఇచ్చింది, మిస్ మ్యాచ్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఆర్ గోల్డ్ బార్స్ ఆన్ లోన్స్ అని. సో అదొక కాషన్ లాగా వాళ్ళు ఇవ్వటం చూసాం మనం. సో ప్రాబ్లీ దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ M&M ఫైనాన్స్ కానీ, చోలా ఫైనాన్స్ కానీ ఎంత లేదన్నా కొద్ది గోల్డ్ ఫైనాన్స్ ఇస్తాయి కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో పడతాం చేసాం. ఇక ఎస్కాట్స్ ఆఫ్టర్ నెంబర్స్ ఇది కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవటం చేసాం. హైబీటా నేమ్స్ లో ఇండస్ పవర్ కానీ, లేదంటే పీవీఆర్ కానీ, జూబ్లియంట్ ఫుడ్ ఇలాంటి స్టాక్ లో స్వల్ప వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయటం చేసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక మిక్స్ ఆఫ్ స్టాక్స్ అని చెప్పొచ్చు. న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అయ్యాయి ఈరోజు అగైన్. సో ఈరోజు పెరిగిన వాటిల్లో మనం వెళ్ళి చూస్తే కనుక పారదీప్ ఫాస్ఫేట్, ప్రికామ్ కానీ, ఫార్మా స్పేస్ కొన్ని మంచి రిట్రేస్మెంట్స్ చూసాం, ఎస్ఎంఎస్ ఫార్మా లాంటి స్టాక్స్. అండ్ పేటిఎం ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ హై అగైన్ ఈరోజు అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఇక ఎలక్ట్రిక్ బస్ కంపెనీస్ లో ఈరోజు కొద్దిగా బయింగ్ రావటం చూసాం, ఓలా ఎలక్ట్రిక్ అండ్ జీపీఎం ఆటోలో. అదేవిధంగా పవర్ రిలేటెడ్ స్టాక్స్ నిన్న ఏదైతే మనం అనుకున్నాం పెరిగిన వాటిల్లో ఈరోజు కూడా అప్పర్ సర్క్యూట్ లో ఉన్నాయి. కొన్ని మర్కీ నేమ్స్ లైక్ రిలయన్స్ పవర్ కానీ, జేపీ పవర్ కానీ, హెచ్బిఎల్ పవర్ ఇవన్నీ కూడా కొద్దిగా పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ బిఎస్సి, క్యాబ్స్ అండ్ దీపక్ ఫర్టిలైజర్స్ ఇవి కూడా స్వల్పంగా అప్ ట్రెండ్ లో కొనసాగటం చూసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ప్రాఫిట్ టేకింగ్ అనొచ్చు, నథింగ్ గ్రేట్. ఎందుకంటే ఫినిక్స్ లిమిటెడ్, ప్రాబ్లీ రొసెల్ ఇండియా, సూలా వైన్ కానీ, ఇంటెలెక్ట్ కానీ, నవా కానీ ఇవన్నీ కూడా లాస్ట్ 2 వీక్స్ ఒక బిగ్ ర్యాలీస్ వచ్చాక ఇప్పుడు కొద్దిగా రిట్రేస్ అవుతున్నాయి. బట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇక్కడ సెల్లింగ్ కి గురవటం చేసాం. వెరాజ్ మనకి ఎఫ్&ఓ స్పేస్ లో గోద్రేజ్ అండ్ డిఎల్ పాజిటివ్ గా అంటే ఇక్కడ శోభా అండ్ ప్రెస్టీజ్ క్యాష్ సెగ్మెంట్ లో కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. రైల్వే నేమ్స్ లో కొద్దిగా డెంట్ అయ్యని చెప్పొచ్చు ఈరోజు. ఆర్బిఎన్ఎల్, ఇర్కాన్ అండ్ ప్రాబ్లీ రైల్టెల్ అండ్ స్టాక్స్ లో 1.5 to 2% దాకా కిందకి రావటం చేసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ప్రాజ్ ఇండస్ట్రీస్, హట్కో, పవర్ ఇండియా, పీటీసీఎల్ ఇలాంటి వాటిలో స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం వస్తుంది. ఇక స్టాక్ టు వాచ్ లో ప్రాబ్లీ ఈరోజు ఎన్సీసీ తీసుకోవడం జరిగింది. సో రీజన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ స్టాక్ ఒక
కన్సాలిడేషన్ నుంచి మేబీ ఒక చిన్న మైనర్ ర్యాలీకి ప్రిపేర్ అవుతుంది అని ఒక ఫీల్ ఇస్తుంది చార్ట్స్ పరంగా. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక 364 నుంచి డౌన్ ఫాల్ వస్తూ ప్రాబ్లీ నిన్ననే ఒక డబల్ బాటమ్ ఫార్మేషన్ జరిగింది. సో ప్రీవియస్ బాటమ్ 295 దగ్గర ఉంది, నిన్న 293 డబుల్ బాటమ్ ఫార్మేషన్ జరిగింది. సో 280 is స్టాప్ లాస్, కరెంట్లీ 301 దగ్గర ఉంది. సో ఈ స్టాక్ ప్రాబ్లీ అక్యుములేట్ చేస్తే అప్ టు 293 ₹5 స్టాప్ లాస్ ఉంటుంది అక్కడ. ఒకవేళ ర్యాలీ అయితే కనుక స్వింగ్ హై అట్లీస్ట్ ఏదైతే ఉందో 329 నుంచి 332 వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మనకి రిస్క్ రివార్డ్ బాగున్నప్పుడు వాట్ ఎవర్ ద నేమ్, ఒకవేళ మనం ఆల్రెడీ ట్రేడ్ చేసినా కూడా అదే స్టాక్స్ తీసుకోవడం మనం చూస్తాం. సో రేపు మార్కెట్స్ హాలిడే అండ్ ఎల్లుండి వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ రెండిట్లోనూ, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో కూడా. సో అది ఎలా ప్లే చేస్తుంది మనం చూడాలి. అండ్ ఇంకొక 3-4 సెషన్స్ తర్వాత రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్కెట్ వోలటాలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. స్టాక్ సెలెక్షన్ ఇస్ వెరీ క్రూషియల్ అండ్ ట్రేడింగ్ పొజిషన్ కి స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.